దావీదు ఇశ్రాయేలు యూదా చరిత్రలోనే ఒక వెలుగుగా దేవుడు ఉంచాడు దావీదుని. మీరు గమనించండి, దావీదు ఇశ్రాయేల్ రాజులు యూదా రాజులు మొత్తం 42 మంది. ఈ 42 మంది రాజుల చరిత్రలో ఎవరు మనకి ప్రామాణికంగా ఉంటాడు అంటే దావీదును ఎందుకు దేవుడు వెలుగుగా ఉంచాడు? మిగతా వాళ్ళ పేర్లు కనబడతాయి కానీ దావీదు ఉన్నత స్థాయి ఎవరికీ లేదు రాజుల్లో. దావీదు లాంటి స్థాయి ఎందుకు లేదు అంటే గద్దెంపబడినప్పుడు తలంచుకున్నాడు. నువ్వెవరు నాకు చెప్పడానికి అని నేను అంటాను. ఈరోజు మనం అంటున్నాం, నువ్వెవరమ్మా చెప్పడానికి, నాన్న అమ్మా అని నువ్వు అంటున్నావు. అందుకే నీ స్థితి ఇక్కడే ఉంటది. ఎప్పుడు నీ స్థితి కిందకే తీస్తాడు దేవుడు, పైకి లేవనెత్తడు. ఆ గద్దింపు మాటకు తలదించుకొని తప్పు చేశానని అంగీకరించి ఆ తల్లిదండ్రులను గౌరవించి దేవుడి మాటలను అంగీకరించి ఎవరైతే బ్రతుకుతారో దావీదులాగా ఆ కుటుంబానికి వెలుగ్గా ఉంటాడు ఆయన. ఆ సంఘానికి వెలుగ్గా ఉంచుతాడు దేవుడు. ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను